హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అలా మాతో సరదాగా. ఈ రోజు నేను చేసే స్పెషల్ రెసిపీ రాగి పిండి చపాతీ. ఈ చపాతీలు చాలా బాగా సాఫ్ట్ గా వస్తాయి. అలాగే వీటిని చేయడం కూడా చాలా ఈజీ. ఈ రాగుల్లో స్పెషల్లీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ లాంటివి ఎన్నో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్ రాగి పిండి తీసుకొని దాన్ని బాగా జల్లించుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయ్యాక పిండిని వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా కలుపుకోవాలి. పిండి బాగా సాఫ్ట్ గా అనిపిస్తే మీరు కొంచెం రాగి పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ చపాతీ పిండిలాగానే అవుతుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ లాగా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఉండలు చుట్టుకోవాలి. నాకైతే ఒక గ్లాస్‌కి 15-16 చపాతీస్ అయితే వచ్చాయి. ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని రాగి పిండిలో బాగా డిప్ చేసి బాగా స్లోగా పాముకోవాలి. ఈ చపాతీలు మీరు ఎంత రౌండ్‌గా చేసినా సైడ్స్‌లో క్రాక్స్ వచ్చేస్తాయి. సో నేనైతే ఒక కప్ తీసుకొని నేనైతే ఇలా రౌండ్ షేప్‌లో చేసుకున్నాను. అన్ని చపాతీలు అలానే చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ వేసుకొని బాగా హీట్ అయ్యాక చపాతీని వేసుకోవాలి. చపాతీ బాగా 2 సైడ్స్ కాలాక చాలా పొంగుతాయి. చూసారా? కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ బాగా కాలనివ్వాలి. అంతే, ఇంకా వేడి వేడి రాగి చపాతీ రెడీ. ఈ చపాతీలు ఏ కర్రీకైనా బావుంటాయి. నాన్ వెజ్ కర్రీస్‌కైతే ఇంకా చాలా బావుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.